అసలు హెచ్ఎస్సిలో ఏం జరుగుతుంది, హైదరాబాద్ యూనివర్సిటీలో అసలు ఏం జరుగుతుంది, సెంట్రల్ యూనివర్సిటీ. సో వాళ్ళు స్టూడెంట్స్ ఏమో మొత్తం మాదే ల్యాండ్, దాన్ని కబ్జా చేయడానికి చూస్తుంది, గవర్నమెంట్ లాక్కుంటుంది అనేసి రేవంత్ రెడ్డిపై సీరియస్ అవుతున్నారు. సో గవర్నమెంట్ దగ్గర ఉన్నది ఏంటి అంటే, లేదు అది ఆల్రెడీ గతంలో ఇదే హెచ్సియు ఆధ్వర్యంలో వేరే వాళ్ళకు లీజ్కి ఇవ్వడం జరిగింది. సో తను కొన్ని అప్పులు పోగొట్టడం వల్ల అప్పులు కట్టకుండా, తీసుకునే డబ్బులు కట్టకుండా
ఎగ్గొట్టింది కాబట్టి దాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం అనేసి గవర్నమెంట్ అంటుంది. సరే, గవర్నమెంట్ వాదన కరెక్టే ఉంది. కానీ నిన్న మొన్న వాళ్ళపై లాఠీ చార్జ్ జరిగింది. వాళ్ళు చెప్పే మాటలు అంటే చాలా బాధాకరంగా ఉంది. అంటే చాలా విచ్చలవిడి, అసలు దారుణంగా మమ్మల్ని కొట్టారు. మీడియాని కూడా అలౌట్ చేయాలి, పోలీసు వాళ్ళు ఒక్కరికి ఒక 10 మంది పోలీసు వాళ్ళు అన్నట్టు మమ్మల్ని కాపు కాసి కొట్టడం జరిగింది. సో అది ఎందుకు చేశారనేది మాకు కూడా తెలియదని వాళ్ళు భయపడుతున్నారు. మా యూనివర్సిటీలో పోలీసు వాళ్ళు రావడమే ఒక విచిత్రం అయితే, వాళ్ళు మాపై లాఠీ చార్జ్ చేస్తుంటే గవర్నమెంట్ చేస్తుంది, మేము ఎవరికి చెప్పుకోవాలి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదే కాకుండా అసలు హెచ్ఎస్సిలో మొత్తం దాని స్టోరీ ఏంటంటే, దాదాపుగా 2500 ఎకరాలు అప్పుడున్న ఇందిరాగాంధీ, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్న ఇందిరాగాంధీ హెచ్ఎస్సికి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కొద్దిగా అటు ఇటు దానికి వేరే దానికి వెళ్ళింది. అది మిగిలింది ఏదైతే ఉందో 1700 ఎకరాలు. 1700 ఎకరాలలో ఇప్పుడు 400 ఎకరాలు గవర్నమెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనేసి వీళ్ళ వాదన. సో గవర్నమెంట్ వాదన చెప్పాను కదా, వాళ్ళు ఎగ్గొట్టడం వల్ల వాళ్ళు అప్పుడు 2500 ఎకరాలు ఎట్లయితే ఇందిరాగాంధీ ఇచ్చిందో అది మొత్తము కూడా పేపర్ రూపంలో లేదు. సరే, మీరు సెంట్రల్ యూనివర్సిటీ ఎంతైతే కట్టుకుంటారో అంతవరకు మీరు తీసేసుకోండి అని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అనేసి ఇప్పుడు వాదన. అంటే మనకు అప్పుడు ఏం జరిగిందనేది పూర్తి డీటెయిల్స్ తెలియదు. సో అప్పుడున్న వాదన. ఇప్పుడు ఇదంతా చూసుకుంటే వీళ్ళు అనేది ఏంది, మాకు ఏదైతే యూనివర్సిటీ ఉందో ఇది కాకుండా మిగతా అంతా ఎక్స్చేంజ్ చేద్దాము, సో ఇదంతా మా ల్యాండే, ఇక్కడ జంతువులు ఉన్నాయి, జీవరాశులు చాలా బతికున్నాయి, దాన్ని మీరు చంపేస్తున్నారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళ వాదన. సో అది కాకుండా మేము గతంలో వాళ్ళకి ఎందుకు ఇచ్చామంటే, స్పోర్ట్స్ మాకు బిల్డ్ చేయడానికి, డెవలప్ చేయడానికి వాళ్ళకి ఇది ల్యాండ్ లీజ్కి ఇస్తే మాకు అది స్పోర్ట్స్ బిల్డప్ చేసిస్తా అన్నారు, డెవలప్ చేసిస్తా అని చెప్పారు. సో వాళ్ళు చేయలేదు. సో అక్కడ మేము మోసపోయాము. ఇప్పుడు అదే ల్యాండ్ గవర్నమెంట్ లాక్కుంటుంది, ఇప్పుడు మేము మోసపోతున్నాము. సో దీన్ని పరిష్కరించాలి, ఎంబటినే చర్యలు తీసుకోవాలి. ఇదే సెంట్రల్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వచ్చిండు. రాహుల్ గాంధీ వచ్చి మీకు నేను బాధ్యతగా ఉంటాను, మీకు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎటుపోయాడు. సో అదే ప్రభుత్వం కదా, రాహుల్ గాంధీ చెప్పిండు, రాహుల్ గాంధీ పార్టీయే ప్రభుత్వం ఇప్పుడు లీడ్ చేస్తుంది. సో ఇలాంటప్పుడు మాపై కక్షపూర్వకం ఎందుకు? మేము ఒక స్టూడెంట్స్, మేము చదువుకోవడానికి వచ్చినాం. మా సెంట్రల్ యూనివర్సిటీ చాలా బాగుండాలి, దానికి ఉన్న ఏదైతే 1700 ఎకరాలు ఉందో అది మొత్తం మాకే, హెచ్ఎస్సికి సంబంధించిన ల్యాండ్, దాన్ని మీరు లాక్కోవద్దు అని చెప్తుంటే దాదాపుగా 50 నుంచి ఒక 60, 70, 80, 100 జేసీపీలు పెట్టి 24 గంటలు పని చేస్తున్నారు. అంటే దాదాపుగా ఒక 100 ఎకరాల వరకు చెట్లన్నీ నరికేశారు. సో అక్కడ ఉన్న పక్షులు అరుస్తూ ఉన్నాయి. మీకు చిన్న వీడియో చూపిస్తాను, చూసారు కదా. సో అక్కడ ఉన్న నెమలీలు అరుస్తున్నాయి, వీళ్ళు పులగొడుతుంటే అరుస్తూ ఉన్నాయి. అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది, దీనిపై దృష్టి పెట్టాలి. ఇది కేంద్రానికి కూడా మా బాధ తెలియాలనేసి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము అని అక్కడ విద్యార్థులు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ గవర్నమెంట్ వాదన మాత్రం ఆల్రెడీ వాళ్ళు తీసుకొని అప్పులు తీసుకొని అది ఎగ్గొట్టారు, దాని విషయంలో మేము వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ మేము తీసుకుంటున్నామని చెప్తుంది గవర్నమెంట్. మరి ఇది ఏంది అనేది చేసుకోకుండా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచి వస్తారు, హైదరాబాద్ యూనివర్సిటీలో వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడ మన పరువు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ ముందు మన పరువు తీసుకోవడం చాలా తప్పు. సో రేవంత్ రెడ్డి గారు దీన్ని పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. మీరు పరిష్కరిస్తారు, మీకు కూడా అవగాహన ఉంది దాని మీద. మరి ఏంది అనేది కొద్దిగా కూర్చోబెట్టి మాట్లాడుకుంటే బాగుంటుంది.